సంవత్సర కాలం నుండి లిక్కర్ కేసు అంటూ సిట్ చేస్తున్నటువంటి ఒక విచారణ ఏదైతే ఉందో, మొదట సిఐడి విచారణ అన్నారు, అదేమీ తేలలే. తర్వాత సిట్కి ఇచ్చారు. మొత్తం మీద ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక సంవత్సరం పైన కాలం నుండి అది దాదాపు ముగింపు దశకు వచ్చింది. దాన్ని ఏ విధంగా ముగించాలి అనే దాని మీద విచారణ సంస్థ కూడా ఒక క్లారిటీ లేదు అని చెప్పే వార్తలు వస్తూ ఉన్నాయి. 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తేనే మొత్తం అది తప్పుల తడక అని చెప్పి న్యాయమూర్తి దాని మీద మళ్ళీ కౌంటర్ దాఖలు చేయమని, కొన్ని ప్రశ్నలు ఎవరైతే వాటికి సమాధానం చెప్పమని విచారణ సంస్థను అడిగే పరిస్థితిని చూసాం. అండ్ ముఖ్యంగా ఏ కేసులో అయినా కూడా మనీ ట్రయల్ ఇంపార్టెంట్. ఎక్కడ డబ్బులు ప్రభుత్వం అందిపోయింది, వ్యక్తులకు ఏ విధంగా వెళ్ళిపోయింది, అండ్ ఈ విచారణ సంస్థ ఆ డబ్బులను ఎక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేసింది. కానీ ఇవేవి మనీ ట్రయల్కి సంబంధించి ఎటువంటి ఆధారాలను సిట్ పెద్దగా సంపాదించినట్టు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని న్యాయస్థానం కూడా చాలాసార్లు మాట్లాడుతూ వస్తూ ఉంది. సరే, ఎలా ముగిస్తారు, ఎక్కడ ముగిస్తారు అన్న విషయం చూడాలి. కానీ ఈ కేసులో ఈ నెల 6వ తేదీ కొన్ని కీలకమైన పరిణామాలు జరగబోతున్నట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకని ఇదే కేసులో చాలా రోజులుగా జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళు దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో, ఆ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల మీద 6వ తేదీ తీర్పు అనేది వస్తుంది. డిఫాల్ట్గా వాళ్ళకు బెయిల్స్ రావాలి. ఆ డిఫాల్ట్ బెయిల్స్ని అడ్డుకోవాలి అంటే విచారణ సంస్థ సిట్టు ఇంకేవో చాలా బలమైన ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచాలి. సో కొన్ని రోజుల నుంచి దాని మీదే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈ నెల 6వ తేదీన కోర్టు తీర్పు ఇవ్వబోతూ ఉంది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. దాని మీద కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఒకవేళ వాళ్ళకు బెయిల్స్ వచ్చేసాయి అనుకోండి, దాదాపు ఇంకా సిట్ కేసు కంచికి చేసినట్లు ఏం ఆధారాలే ఫైండ్ అవుట్ చేయాలి, ఏం చేయలే. మరి ఇంకెక్కడికి వెళ్ళి ముగిస్తారు? బెయిల్ వచ్చేసింది అంటే ఇంక ఈ కేసుపై ఇంకో కేసు తీసుకోవాల్సిందే వాళ్ళు. మరి ఇన్ని రోజులు జరిగిన హడావిడి అంటే సరే, కొందరి మీద బురద చల్లడానికైనా ఉపయోగపడింది కదా అని చెప్పి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొందరికి మిగిలే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు ఇవ్వలేదు అంటే మరి సిట్టు వినిపించినటువంటి చూపించిన బలమైన ఆధారాలు ఏంటి, ఏ గ్రౌండ్స్ మీద కోర్టు అనేది డిస్మిస్ చేసింది బెయిల్ పిటిషన్ అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో 6వ తేదీ ఈ కేసులో డెఫినెట్లీ కీలక పరిణామాలే. అండ్ మిథున్ రెడ్డి గారు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా 6వ తేదీనే తీర్పు రాబోతుంది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అంటే కొన్ని ఫెసిలిటీస్ కల్పించమని ఉంది కదా, దాని మీద మరొకసారి రివ్యూ చేయండి అని కోర్టులో పిటిషన్లు వేశారు. మరొకసారి రివ్యూ చేయండి అని. సో దాని మీద తీర్పు రావాల్సి ఉంది. మిథున్ రెడ్డి గారి మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద 6వ తేదీ తీర్పు రావాల్సి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేసినటువంటి దాని మీద తీర్పు రావాల్సి ఉంది. గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల మీద తీర్పు రావాల్సింది ఉంది. మొత్తం మీద 6వ తేదీ అయితే కొన్ని కీలక పరిణామాలు ఈ కేసుకు సంబంధించి బయటకు రాబోతూ ఉన్నాయి.